హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీస్ వర్గం అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. పోలి కథను చదువుకుంటారు. ఈ సందర్భంగా పోలి పాడ్యమి పూజ ఎలా చేయాలి, అసలు ఈ పోలి ఎవరు, ఆ కథ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాము. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పురాణ పఠనాలతో సందడిగా గడిచిపోయింది. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యముగా జరుపుకుంటారు. నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య ఉదయం 10:30 నుంచి మరుసటి రోజు అంటే డిసెంబర్ 1వ తేదీ ఉదయం 11:51 వరకు ఉంది. సూర్యోదయంతో పాడ్యమి తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమి జరుపుకోవాలి. కాబట్టి డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజు పోలి పాడ్యమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. పోలి పాడ్యమనే పోలి స్వర్గం అని, పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజని కూడా అంటారు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. అనంతరం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన వారు పోలి పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించటం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు. అనగనగా ఒక చాకలి స్త్రీ. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్లు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 3 కోడళ్లతో కలిసి నదికి స్నానానికి వెళ్లి అక్కడే దీపం పెట్టుకుని వస్తూ ఉండేది. ఇంటి చాకరీ అంతా చిన్న కోడలి అయిన పోలిపై వేసి వెళ్లేది. పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చెయ్యాలన్న కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడళ్లతోనే నదికి వెళ్లి స్నానం, దీపారాధన చేసింది. కానీ ఒక్కనాడు కూడా చిన్న కోడలి అయిన పోలిని తీసుకువెళ్లలేదు. ఆ విధంగా మాసమంతా పూర్తి అయిన తరువాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడళ్లతో కలిసి నదికి వెళుతుంది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకుని చల్లచిలికిన కవ్వమునకు అంటుకుని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటిలో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచిన వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూతవేస్తుంది. అంతలో హఠాత్తుగా ఆకాశము నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకువస్తారు. అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి బొందితో స్వర్గానికి వెళుతుంది. అంటే ప్రాణమున్న శరీరంతో మాట. ఆమె ఆ విధంగా వెళ్ళటం నది ఒడ్డిన దీపములు పెట్టుకుంటున్న వారు చూసి, ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిచున్నది అని అందరూ ఆశ్చర్యపడిసాగిరి. అంతటా పోలి అత్తగారు, మా పోలి స్వర్గానికి వెళ్ళటం ఏమిటి అని ఆమెను ఆమె 3 కోడళ్లు ఆశ్చర్యముతో చూడసాగిరి. అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాళ్లు పట్టుకుని గాలిలోనే ఊగసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడలిని విడిచిపెట్టి
మిగిలిన 3 కోడళ్లను మాత్రమే తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది. కాబట్టి నేను పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళుతున్నాను. నీవు అడవుల పాలై పొమ్ము అని శపిస్తాడు. ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం పరిపూర్ణం అవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.